ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం అన్ని విషయాలలో వర్ధిల్లాలని, సుఖ సంతోషములు కలిగి జీవించాలని ఆ దేవుడు తన బిడ్డలమైన మన విషయమై ఆశపడుచున్నాడు, పట్టింపు కలిగి ఉన్నాడు. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా ఇలా మనిషి బ్రతకడానికి ఏమేమి అవసరమో సమస్తమును ఆ దేవుడు మన కొరకు అనుగ్రహిస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఏ మనిషి జీవితంలో చూసినా అప్పుల భారాలే, ఆర్థిక కొరతలే, అనారోగ్యం, కుటుంబంలో నెమ్మది లేదు, సంతోషం కరువవుతుంది, చేసే ఉద్యోగంలో వృద్ధి లేక కుటుంబ పోషణ కష్టతరమయ్యి రకరకాలుగా కొరతలలో, కరువులలో జీవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మానవులంగా మనం ఏదైనా చేయగలుగుతాము, కానీ మన స్థితిని, మన బ్రతుకులను మాత్రం ఏమాత్రం మార్చుకోలేము కదా. అది కేవలం దేవునికే సాధ్యమవుతుంది. అయితే దేవుడు మనకు ఘనత, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవ్వాలంటే ముందుగా మనం ఆయన బిడ్డలంగా జీవించాలి. పాపపు బ్రతుకు నుండి విడుదల పొందుకోవాలి. దేవునితో ఐక్యపరచబడాలండి. నిత్యము మన ఆత్మ, మన హృదయం దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించాలి. ప్రార్థించడంలో, వాక్యాన్ని చదువుటలో, సమస్త విషయములలో ఈనాడు మన ఆత్మ వర్ధిల్లాలండి. మన నోట ఆయన మాటలుండాలి. మన పెదవులతో ఆ దేవునిని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డ, మన వ్యాధులను, మన శ్రమలను, శోధనలను, శత్రువులను ఆ దేవుడు ఎప్పుడో కలవరి శిలువలో జయించినాడండి. కాబట్టి మనకు స్వస్థత, రక్షణ, ఆశీర్వాదము ఆ దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈ లోకంలో వర్ధిల్లే జీవితం అంటే కోట్ల కోట్ల డబ్బులు, భవనాలు, బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉండడం కాదండి. మనం జీవించినంతకాలం ఎలాంటి కొరత, కొదువ, అక్కర లేకుండా, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మనకు సరిపడా ఐశ్వర్యం ఉంటే చాలు కదా. ఈనాడు ఆ పరలోకపు దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదములను, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములను అనుగ్రహించే శక్తి, సామర్థ్యం కలిగిన వాడండి. ఆరోగ్యం, సరిపడ డబ్బు, సౌఖ్యంగా జీవించాలంటే మన ఆత్మ ముందుగా ఆయనలో వర్ధిల్లాలి. ఆనాడు యోబు భక్తుడు నీతిమంతుడుగా, యథార్థవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దృష్టికి నిర్దోషిగా జీవించినాడు. చెడుతనాన్ని విడిచిపెట్టాడు. నిత్యము తన కుటుంబంతో కలిసి దేవునికి ప్రార్థించేవాడు. దినదినము యోబు ఆత్మ దేవునితో వర్ధిల్లుట ద్వారా అన్ని విషయాలలో కూడా బహుగా వర్ధిల్లినాడండి. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 5 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహు పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. అలాగే ప్రియ దేవుని బిడ్డ, గొర్రెల కాపరిగా ఉంటూ, గొర్రెలను కాచుకుంటూ, సితార వాయిస్తూ నిత్యము దావీదు దేవునిని స్తుతించినాడు. దేవునిని ఎంతో గణపరిచినాడు. కాబట్టే దేవుడు దావీదు స్థితినంతటినీ ఎంతగానో వర్ధిల్లజేశాడు, అభివృద్ధిపరిచినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు గొప్ప ఐశ్వర్యం, అధిక సంపద కలిగిన వాడు. తన్ను ప్రేమించు వారినందరినీ ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. వారి నిధులను నింపుతానంటున్నాడు. ఇంకెంతకాలమండి ఈ లేమిడి బ్రతుకులు? ఇంకెంతకాలం ఈ అక్కరలు, కొరతలు చెప్పండి? ఎంతకాలం అప్పుల భారాలను మనం భరించాలి? ఎంతకాలం ఆర్థిక ఇబ్బందుల మధ్య చాలని జీతాలతోటి ఈ కుటుంబాన్ని నెట్టుకు వచ్చేది? ఇక చాలండి. ఈ దినము నుండి ఆ దేవుని అధికముగా సేవించుదాము. ఆయన యందు అంటుకట్టుకొని ఆ దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించుదాము. నీ శ్రమను, నీ దారిద్రతను, నీ ప్రయాసాన్ని, నీ కష్టాన్ని ఆ దేవుడు చూస్తున్నాడు. నీ కొరతలను, నీ సమస్యలను ఆయన గమనిస్తున్నాడండి.
ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉన్న మనల్ని, ఈ లోక విషయంలో బలహీనులుగా పడియున్న మనల్ని బలపరచాలని, అభివృద్ధి చెయ్యాలని ఈ దినమున ఈ చక్కని వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. నిన్ను ఎవరైతే నిందిస్తున్నారో, ఎవరైతే అవమానాల పాలు చేస్తున్నారో, ఎందరైతే శ్రమలకు అప్పగిస్తున్నారో వారందరి ముందు నీ దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ప్రియ విశ్వాసి, ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును నీకు కలగజేయబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు దేవుని యందు విశ్వాసముంచి జీవించితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈనాడు నువ్వు చెప్పగలవా, నా హృదయమంతా దేవుడే ఉన్నాడు, నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా ఆయనను నేను గణపరుస్తున్నాను, ఆ దేవునికి తగినట్లుగా నేను జీవిస్తున్నాను, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకుంటున్నాను, కీడును విడిచి మేలు చేయుచున్నాను, సత్యమును అనుసరించి బ్రతుకుతున్నాను, పైనున్న వాటి ఎందే, ఆత్మకార్యములు ఎందే నా మనసును నిలుపుచున్నాను, నేను దేవుని బిడ్డను, ప్రభువునకు చెందిన వాడను, చెందిన దానను అని నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉంటే ఆ దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతాలను జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ చేతి కష్టాన్ని ఆశీర్వదించుతాడు, నీ ప్రయత్నాలను సఫలపరచుతాడు, నీ పనిని స్థిరపరిచి క్రమక్రమంగా నిన్ను వర్ధిల్లజేస్తాడు. ఈ సమయం నుండి మన ఆత్మను దేవునితో ఐక్యపరచుకుందాము. మన హృదయంలో ఆయన మాటలను భద్రపరుచుకుందాము. సమయమందును అసమయమందును ఆయనకు ప్రార్థిస్తూ ఉందాము. తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. అన్ని విషయాలలో మనల్ని వర్ధిల్ల చేస్తాడు. సౌఖ్యముగా జీవించినట్లుగా మన జీవితంలో గొప్ప మేలులను కుమ్మరిస్తాడు. కాబట్టి ప్రియ విశ్వాసి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు కూడా అన్ని విషయాలలో వర్ధిల్లాలని దేవుడు ఎంతో కోరుచున్నాడు. ఈ దినము నుండి ప్రార్థించు, వాక్యాన్ని చదువు, ఆయన కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించితే తప్పకుండా నిన్ను కూడా వర్ధిల్లే స్థితిలో ఉంచుతాడు ఆ దేవుడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మేము అన్ని విషయాలలో వర్ధిల్లాలని, సౌఖ్యముగా జీవించాలని మా విషయమై ఆశ కలిగిన దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినాలలో దేవా, మీ యందు వర్ధిల్లే జీవితం లేక, మీకు ప్రార్థించే అనుభవం లేక, మీ వాక్యాన్ని ధ్యానించకుండా మీ సన్నిధికి దూరంగా ఉంటూ జీవించినాము. కాబట్టే ప్రతి విషయంలో లేమిడినే చూశాము, కష్టాల పాలైనాము, నష్టాన్ని అనుభవించినాము దేవా. ఎంతో దుఃఖంలో బ్రతికినాము తండ్రి, అవిశ్వాసలంగా జీవించినాము దేవా. ఆ జీవితం ఇక చాలు దేవా. ఈ దినము నుండి మీ యందు వర్ధిల్లే వారిమిగా, ఆత్మలో వర్ధిల్లే జీవితాన్ని కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ప్రతి పరిస్థితిలో మిమ్మును ఆశ్రయించే మనసును కలిగి ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీకిష్టమైన కార్యములను మేమెల్లప్పుడూ చేసేవారిమిగా మమ్మను సిద్ధపరచండి. ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో, మీ సన్నిధికి వెళ్లడంలో నమ్మకస్తులంగా ఉండుటకు మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్భుతాలు చేసే దేవుడు మీరు ప్రవ్వా, ఆశ్చర్య కార్యాలు జరిగించే తండ్రివి దేవా. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమంతటిలో మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. వారి ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారు
ఎక్కడికి వెళ్తున్నా ఏమి చేస్తున్నా మీరే వారికి సహాయం చెయ్యండి, కావలిగా ఉంచండి దేవా. చక్కటి భద్రతను అనుగ్రహించండి తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంటర్వ్యూ అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి, చక్కటి సక్సెస్ దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి. దయచేసి నీ బిడ్డలకు కావలసిన జ్ఞానం దయచేయండి ప్రవ్వా. వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, ప్రియులు ఎన్నో సంబంధాలు చూసి చూసి ఎంతో విసిగిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. ఏ ఒక్కటి కుదరక బాధపడుచున్నారు తండ్రి. వివాహం ఆలస్యమవుతుందని కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు సొంత గృహాలు లేక ఎన్నో బాధలు పడుతున్నారు దేవా. అలాంటి వారి బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పుల నుండి విడిపించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులన్నిటినీ మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు రక్షించమని, మీరే వారికి ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు మీ పరిచర్య చేస్తుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, భద్రపరచండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని మీరు దూరపరచండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. కుటుంబంలో ఉండే అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి బిడ్డల్ని కూడా మీరు దీవించండి. వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతూ బాధపడుచున్న ప్రతి బిడ్డ పక్షాన మీరు న్యాయం చెయ్యండి దేవా. తోడుగా ఉండి సహాయం చేయమని, ఎంతో కాలం నుండి పెండింగ్ లో ఉన్న కేసులు కొట్టివేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి, ఆత్మీయంగా బలపరచండి దేవా. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టం, వారి సమస్య, బాధ, శ్రమ ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సహాయం అందించండి దేవా. ప్రతి బిడ్డకు మీ గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది ప్రియులు దేవా చెప్పుకోలేని సమస్యలతోటి బాధపడుచున్నారు దేవా. పంచుకోలేని వేదనల మధ్య కృంగిపోతున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. ఈ దినమున బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో
వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా. పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. పాస్పోర్ట్ వీసా సకాలంలో పొందుకొనుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డల ప్రయత్నాల్ని మీరే దీవించండి తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ కూడా మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, అడుగు ప్రతివాడు పొందునన్నారు తండ్రి. ఈ సమయాన దేవా, నీ బిడ్డలైన వారు విశ్వాసంతో అడుగుచుండగా మీరే వారి ప్రార్థనలు ఆలకించండి దేవా. వారి మొరలకు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు రక్షించండి. మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి దేవా. అయ్యా, యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. వారి భవిష్యత్తును మీరు దీవించండి దేవా. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరే బిడ్డలకు కావలిగా ఉండి రక్షించమని, బిడ్డల ఎడల మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.